అవినీతి పదవి దుర్వినియోగానికి పాల్పడిన కడప మేయర్ సురేష్, మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్పై ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. ఇద్దరిని పదవుల నుంచి తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నాళ్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో మేయర్ సురేష్ బాబు కడపలో పలు పనులు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది. 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు సురేష్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మంగళవారం విజయవాడలోని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట విచారణకు హాజరై సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 2 వారాల తర్వాత మేయర్ సురేష్ బాబు పదవి నుంచి తొలగింపు అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణ చేపట్టిన ప్రభుత్వం సురేష్ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ను ప్రభుత్వం తొలగించింది. ఈయన పదవీ దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు తేల్చారు. 2023 ఆగస్టు నుంచి కౌన్సిల్ సమావేశాలకు గైర్హాజరవుతూ వస్తున్నందున కిషోర్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. తురక కిషోర్ అనుమతి లేకుండా వరుసగా 15 కౌన్సిల్ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఈ కారణంతోనే పదవి నుంచి తప్పించారు.